సంవత్సరానికే రాబోయే కష్టం నుంచి దేశం బయటపడిపోతుందా? అది కాదు దాని అర్థం. కొనే స్తోమత ఉన్నా సరే, జేబులో సరిపడా డబ్బు ఉంది, నాకు ఇంక దిగులేంటి అనే ధీమా ఉన్నా సరే ఆ దుబారా చెయ్యొద్దు అని చెప్పడమే దాని అర్థం. 60 రోజులకు సరిపడా ఆయిల్ నిల్వలు ఉన్నాయి మన దగ్గర. రష్యా నుంచో మరో దేశం నుంచో ఆయిల్ వస్తూనే ఉంది. బట్ రాబోయే సంక్షోభం అది కాదు. ఇప్పుడు పొదుపు చేయకపోతే, చేతిలో ఉన్న డబ్బు దాచుకోకపోతే, అవసరానికి తగ్గట్టు వాడుకోకపోతే ఆల్మోస్ట్ రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుంది అనేది కాన్వాయ్ల తగ్గింపు వెనక ఉన్న వార్నింగ్ మెసేజ్. లేకపోతే మూకుడులో పోసే నూనెని సైతం తగ్గించుకోండి అని ప్రధానమంత్రి అంతటి వ్యక్తి చెప్పడం ఏంటి? రాబోయేది ఆయిలో డాలర్ల సమస్య కాదు, అంతకు మించి. కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. సో నెల నెలా కట్టే ఈఎంఐలు కూడా పెరుగుతాయి. అదేం లింక్ అనుకోవద్దు. ధరాభారం దేన్ని వదిలిపెట్టదు. అసలు ధరలు ఎందుకు పెరుగుతాయి? సప్లై తగ్గి డిమాండ్ ఉంటేనే కదా. చేతిలో డబ్బుంటే ఎంత డిమాండ్ ఉన్నా వస్తువులు కొంటాం. అదే చేతిలో డబ్బులు లేకపోతే ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గుతుంది. అదే జరగచ్చు మున్ముందు. సరే, ఈఎంఐలపై ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అనే నిర్ణయం రావడానికి కనీసం 20 రోజులు పడుతుంది. ఆలోచించాల్సింది ఇప్పటికిప్పుడు పెరగబోయే ధరల గురించే. ఆల్రెడీ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు బెంబేలెత్తించేస్తున్నాయి. వాటి జోలికి ఓ స్థాయి ఉన్న వాళ్ళు సైతం వెళ్లకుండా చేశారు. అంతకుముందు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా ఒకేసారి 993 రూపాయలు పెంచేశారు. హోటల్స్లో టిఫిన్లు, భోజనాల ధరలు పెంచేశారు. ఆన్లైన్ ఫుడ్, ఆన్లైన్ గ్రాసరీస్ ఆర్డర్స్ పైన కూడా ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు 3 రూపాయల చొప్పున పెంచేశారు. ఇక్కడ అసలు విలన్ పెట్రోల్ కాదు, డీజిల్. ఉదయాన్నే ఇంటికి పాల ప్యాకెట్ వస్తోందంటే కారణం పాల వ్యాన్లు తెల్లవార్లు తిరగడమే. మీ వంటింట్లోకి కూరగాయలు వస్తున్నాయంటే కారణం లారీల్లో, ఆటోల్లో, వ్యాన్లలో కూరగాయల సప్లై జరగడమే. అసలు తాలింపుకి పోసే నూనె నుంచి ఇల్లూడ్చే చీపురు కట్ట వరకు అన్నీ రావాల్సింది డీజిల్ పోయించుకుంటున్న వాహనాల్లోనే. మరి ఎకాయికిన డీజిల్ లీటర్కి 3 రూపాయలు పెంచితే వాటన్నిటి ధరలు పెరగవా? పాల ధర పెంచింది ఆవులు, గేదెలు తక్కువ పాలిస్తున్నందుకు కాదు, ఇదిగో ఆయిల్ అండ్ గ్యాస్ ధరలు పెంచడం వల్లే. ఈ లెక్కన ధరలు పెరగని వస్తువు ఏముంటుందో చెప్పండి చూద్దాం. ఏ ఒక్క